యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం దోతిగూడెం గ్రామాలలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. విజయసాయి పరిశ్రమను సందర్శించి అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. భవిష్యత్తులో సేఫ్టీ పరికరాలు లేకుండా కంపెనీని నిర్వహించొద్దని యాజమాన్యానికి సూచించారు. सरपंच गाరు ఎక్కడ ఉన్నారు సార్ ఎక్కడ ఉన్నారు ఓకే సార్ సార్ ఎక్కడ ఉన్నారు సార్ ఆ టైంకి ఎంత టైం పట్టింది సార్ అక్కడ ఉంటాడు ఫోటో తీసుకున్నా ఇదంతా ఒకటి దానికా ఇదే సబ్ స్టేషన్ ఇదే బాగుంది. చాలా ఇబ్బందికరంగా ఉండే ఇక్కడ సైట్ ఇచ్చి 3 ఏళ్ళు అయినా కానీ ఇక్కడ కట్టేయడానికి ఫైనాన్షియల్గా బాగుంది కాబట్టి వాళ్ళు మెజర్స్ తీసుకుంటున్నారు. ఆడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కాలుష్యమైన నీళ్లు కానీ గాలి కానీ బయటకు వస్తలేదు అని అంటున్నారు. మీ దగ్గరికి వెళ్ళి వస్తున్నాయి. మీరు ఫర్దర్గా అన్ని మెజర్స్ తీసుకోండి. గాలి స్వచ్ఛమైన గాలి బయటకు రావాలి, స్వచ్ఛమైన నీళ్ళు రావాలి. దీనికి కావాల్సిన అవసరం ఏంది, జర ఖర్చు పెట్టి అడిషనల్ మెజర్స్ మీరు తీసుకోవాలి. అది చేయనప్పుడు ఏమవుతుంది, ఇక ఇట్లా ప్రాణాలు పోతాయి, రియాక్టర్స్ బ్లాస్ట్ అవుతుంటాయి. ఈ గాలి అంతా ఈ చుట్టుముట్టు గ్రామాల మీద పడితే అక్కడ పోచంపల్లి టౌన్ దాకా పోతుంది. మా తడక వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ చెప్తుండు, ఆయన ప్రచారం చేస్తుంటే నిన్న మొన్న ఆడ గాలి ఏంది ఎట్లా బతకాలి. ఇప్పుడు ఫస్ట్ అంతమ్మ కూడా ఉండే పక్క ఊరు దోతి కూడా ఉండి ఇప్పుడు మొత్తం మండలం మొత్తం బాగుతుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ఇది పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంట్ అథారిటీస్ కానీ నల్గొండ ఈ పొల్యూషన్ కానీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇవన్నీ మీద మీరు ఏది కాని పరిస్థితుల్లో అందరం వచ్చి తాళం వేసిపోతాం. ఓకేనా? అండ్ యూ హ్యావ్ టు ఫేస్ దట్. ఆ రోజు మీరు గీతలాడితే కుదరదు. మీరు ఈ లోపల మళ్ళీ ఇట్లాంటి రావు. మీకు ఖర్చు అయితే 5-10% ఎక్కువ అయితే ఉండొచ్చు. మీకు వచ్చే లాభాలల్లా అది చేసుకోండి. ఇట్లా వాసన గీసన ఇది రావద్దు. అక్కడ ఆయన కూడా ఎస్వీఆర్ కూడా చెప్పండి. ఓకేనా?